హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం మొత్తం ఆర్థిక మాంద్యం ఇంకా రెసిషన్ వైపు వెళ్తుంది. అందులో భాగంగానే మన దేశం 15 లక్షల కోట్ల రూపాయలు నష్టాన్ని చవిచూసింది. మీరు విన్నది నిజమే, అక్షరాల 15 లక్షల కోట్ల రూపాయలు నష్టాన్ని చవిచూసింది. అందుకే ఆర్థిక నిపుణులు ఆగస్టు 5వ తేదీని బ్లడ్ బాత్గా ఇంకా బ్లడీ మండేగా సంబోధిస్తున్నారు. ఈ నిఫ్టీ ఇంకా సెన్సెక్స్ కూడా చాలా పతనమయ్యాయి. ఈ నష్టాల వల్ల మన ఇండియన్ రూపీ ఆల్ టైమ్ లోగా రికార్డ్ అయ్యింది. ఆల్ టైమ్ లో అంటే ఎంతలా అంటే ఒక అమెరికన్ డాలర్ 84 రూపాయలతో సమానమయ్యింది. అంతలా పడిపోయింది. ఒకప్పుడు ఒక డాలరు 74 రూపాయలు ఉన్నప్పుడే ఆర్థిక నిపుణులు మన ఆర్థిక పరిస్థితి ఎలా అవుతుందో, మన దేశ పరిస్థితి ఎలా అవుతుందో అని చెప్పి భయాన్ని వ్యక్తం చేసేవారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఒక అమెరికన్ డాలరు 84 రూపాయలకు పడిపోయింది. ఈ నష్టాల వల్ల మన ఇండియన్ రూపీ ఆల్ టైమ్ లోగా రికార్డ్ అయ్యింది. దీంతో పాటు ఈ నష్టాలు ఒక స్టాక్ మార్కెట్ పైనే కాకుండా క్రిప్టో కరెన్సీ పైన కూడా ప్రభావం చూపాయి. అంతలా పడిపోయింది. మన ఈ స్టాక్ మార్కెట్ నష్టాలు మన దేశంలోనే కాకుండా జపాన్, అమెరికా, నార్త్ కొరియా, సౌత్ కొరియా పైన కూడా ఈ ప్రభావం ఉంది. అసలు ఎందుకు స్టాక్ మార్కెట్లు పతనం అవుతున్నాయో టూకీగా తెలుసుకుందాం. మొదటిగా అమెరికా రెసిషన్ ఎంతలా అయిందంటే 2 లక్షల పైచులకు ఉద్యోగాలు కల్పించాల్సిన అమెరికా కేవలం 1,14,000 ఉద్యోగాలు మాత్రమే కల్పించగలిగింది. 2021లో ఎంతైతే నిరుద్యోగ రేటు ఉందో అంతకు పడిపోయిందన్నమాట. ఇప్పుడు అమెరికా పరిస్థితి కూడా 4.3% నిరుద్యోగ రేటు నమోదైంది. అలాగే అమెరికా ట్రెజరీ నోటు కూడా 3.75 మైనస్లోకి పడిపోయింది. ఇంకా జపాన్ విషయానికి వస్తే బ్యాంక్ ఆఫ్ జపాన్ వారు ఇంట్రెస్ట్ రేటు పెంచారు. ఎందుకు పెంచారు అంటే వాళ్ళ ఇన్ఫ్లేషన్ను కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ పెంచారు. మరి వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ పెంచడానికి మన స్టాక్ మార్కెట్ పతనానికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? అయితే ఇది చూడండి. ఇన్ని రోజులు జపాన్ బ్యాంక్ వారు అసలు ఇంట్రెస్ట్ రేటు వేసేవాళ్ళే కాదు. అంటే ఎన్ కరెన్సీ తక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి అక్కడ అమౌంట్ తీసుకొని ఎక్కడైతే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ రేట్ పెంచడంతో ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ మొత్తము అమౌంట్ను విత్డ్రా చేసుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విత్డ్రా చేసుకొని వాళ్ళ దేశంలో పెట్టడానికి వెళ్తున్నారు. ఈ పరిణామం కూడా మన స్టాక్ మార్కెట్, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కూడా మన దేశ స్టాక్ మార్కెట్ పడిపోవడానికి ఒక కారణం. అసలు ఈ మూసద్ చీఫ్ను ఇంకా ఇరాన్ మిలిటరీ చీఫ్ను చంపడం వల్ల యుద్ధం అనివార్యం అన్నట్టు ఉంది. దీనివల్ల క్రూడ్ ఆయిల్ రేట్ పెరుగుతుందేమో అని ప్రపంచమంతా భయాన్ని వ్యక్తం చేస్తుంది. మన దేశ విషయాలను చూసుకుంటే టాప్ 50 కంపెనీస్లో 30 కంపెనీలు దాదాపుగా 0% ప్రాఫిట్ను ఈ క్వార్టర్లో చూపించాయి. అంటే ఎటువంటి ప్రాఫిట్ను పొందలేకపోయాయి. థ్యాంక్ యూ. మీరు మరిన్ని ప్రపంచంలో జరిగే విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.